అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు అయితే నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారా, ఈ చెట్టు అయితే మేము ఉంచాలా తీయాలా అనుకుంటేనే ఈ చెట్టుని అయితే ఉంచాము. మొన్న మా ఆయన మొత్తం మొక్కలన్నీ పీకేశారు. అంటే టమాటీ మొక్కలు అవన్నీ ఉండాలి కదా, అన్నీ అయిపోయాయి. టమాటీలు కూడా అన్నీ అయిపోయాయి. అందువల్ల మొత్తం అన్నీ మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టారనమాట. వాటిల్లో మొత్తం అన్నీ ఆ చెట్లన్నీ తీసి మళ్ళీ వంకాయలు అవన్నీ కూడా మళ్ళీ కొత్తగా వేశారు. టమాటీలు కూడా వేశారు మళ్ళీని. ఇదిగో ఈ చెట్టు కూడా ఆ రోజు అయితే నేను తీసిమ్మని చెప్పాను. మా ఆయన అన్నారు చూద్దాంలే, ఇంకొక 4 రోజులు చూద్దాము, అప్పుడు మళ్ళీ తీద్దాంలే అని అన్నారు. లాస్ట్కి అనుకుందేమో ఈ చెట్టు కూడా నన్ను తీసేస్తారేమో, అందుకే ఒక కాయన్న చూపెడతానని. అందుకే ఒక కాయ కనబడింది. ఇదిగో ఈ కాయ అయితే ఒక వారం రోజుల్లో వస్తే రావచ్చు, చూడాలి. బర్బాటీలు అవి కూడా ఇంకా బాగానే వస్తున్నాయి. ఇవి ఎంత తీస్తే అంత వస్తున్నాయి. బర్బాటీలు అయితే చాలా ఉన్నాయి. పెద్ద చూడండి. ఇవి నేను ఎంత కోస్తే అంత వస్తున్నాయి. ఇప్పుడు దాకా మా కూరగాయల్లో అయితే మాత్రం బర్బాటీలు బాగా కాసాయి. అన్ని కూరగాయల్లో కూడా బర్బాటీలు అయితే బాగానే వచ్చాయి. చిక్కుడుకాయలు అయితే 2 సార్లు తెంపాను, ఒక 3 సార్లు అంతే. ఇంకా తర్వాత నేను చిక్కుడుకాయ అంటేనే రాలేదు. కానీ పువ్వు వేస్తుంది కానీ చిక్కుడుకాయలు అయితే రాలేదు సరిగా. ఇదిగో పువ్వు అయితే వేస్తుంది, చిక్కుడుకాయలు అయితే మరి కనిపించట్లేదు సరిగా. నేను ఇవి 3 సార్లు 2 సార్లు తెంపాను అంతే, ఎక్కువగా ఏం తెంపట్లేదు. ఇది అంటే రాలేదు ఇవి ఎక్కువగా. నేను మొన్న బజార్కి వెళ్ళాను కదా, ఆ బజార్లోనేమో అక్కడ ఉల్లిపాయది వేస్ట్ ఉంటుంది కదా, అది బస్తాతో తీసుకొచ్చి నేను ఉంచాను. అది నేను ఇదే వీడియో నచ్చితే మనం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.